బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేదల ఆకలి తీర్చే దిశగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ దిశలో ఏపీ వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. గుడివాడలో నిన్న క్యాంటీన్ను ప్రారంభం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. నేడు మరో 99 అన్నా క్యాంటీన్లు అందుబాటులోనికి రాబోతున్నాయి. ఈ రోజు వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్లను ప్రారంభించనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక ఏపీ వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. గుడివాడలో నిన్న క్యాంటీన్ను ప్రారంభం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ దంపతులు. నేడు మరో 99 అన్నా క్యాంటీన్లు కూడా అందుబాటులోనికి రాబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. జమీమా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 అన్న క్యాంటీన్లో నిన్న గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తర్వాత మిగిలిన 99 క్యాంటీన్లు కొద్దిసేపట్లో, యాక్చువల్ గా అయితే అది ముహూర్తం ఉదయం 7:30కి ఈ రోజు ఉదయం ఓపెన్ చేయాలని అనుకున్నారు. గ్రాడ్యువల్ గా ఓపెన్ అవుతున్నాయి. అన్ని ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈ 99 క్యాంటీన్లు అంటే నిన్న ఒకటి దాంతో కలిపి మొత్తం 99 క్యాంటీన్లో మొత్తం ఈ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొద్దిసేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో ఈ అన్న క్యాంటీన్లు మూసివేయడం జరిగింది, అంతకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం నేతృత్వంలో ఈ అన్న క్యాంటీన్ తెరిచి 5 రూపాయలకే పేదవారికి భోజనం పెట్టి కార్యక్రమం పెట్టారు. అయితే ఇందులో ఇప్పుడు విరాళాలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఎస్బీఐ నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు గుంటూరు బ్రాంచ్ కి సంబంధించి. ఈ విరాళాలు ఎవరైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళంతా కూడా నెంబర్ కి పంపించవచ్చు. మనం కూడా దాన్ని స్క్రీన్స్ మీద వేయటం జరిగింది. ప్రధానంగా అన్న క్యాంటీన్లు పేదవాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం కాబట్టి విరివిగా విరాళాలు సేకరించాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు కాబట్టి విరాళాలు ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. త్వరలో మిగిలిన చోట్ల కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, కొన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఓవరాల్ గా అన్న క్యాంటీన్లు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం రెడీ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్ గా రాబోయే 6 నెలల లోపు మరి కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగా అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. జమీమా, రైట్ ప్రసన్న, ఇప్పుడు అన్నా క్యాంటీన్లలో ఏదైతే ఆహార పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దానికి సంబంధించి ధరలు ఏ విధంగా నిర్ణయించారు, అలాగే ఏ ఆహార పదార్థాలు అందుబాటులోనికి రానున్నాయి, అలాగే దీనికి సంబంధించి ఇస్కాన్ వారు కూడా దీనికి కాంట్రాక్ట్ తీసుకున్నారని కూడా మనం వినికిడి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే యాక్చువల్ గా ధర 5 రూపాయలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందుబాటులో ఉంటుంది. ఉదయం టిఫిన్ లో రోజుకో రకం మెనూ కూడా సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఒక మెనూ, ఇడ్లీ, పూరి, పొంగల్ ఆ టైప్ మెనూ ఉదయం టిఫిన్స్ లో పెట్టడం జరిగింది. మధ్యాహ్నం భోజనంలో సాంబారు, పప్పు, ఒక కూర, పెరుగుతో పాటు ఇతర పచ్చడితో మధ్యాహ్నం, రాత్రి కూడా సేమ్ ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు. 5 రూపాయలు పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం కలిపి ఏ 5 రూపాయలు అదే విడిగా, అంటే మొత్తం రోజుకి 15 రూపాయలు అయ్యేలా దీని ధర నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆహారం కూడా మనం చెప్పినట్టే వారానికి సోమ, మంగళ, బుధవారాల్లో అక్కడ ఆహార పట్టికలు ఏదైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నట్టు అది ఇస్తారు. ఇక హరే కృష్ణ ఫౌండేషన్ దీనికి సంబంధించి స్పాన్సర్ గా ఉంది. అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ హరే కృష్ణ ఫౌండేషన్ కి వెళ్తుంది. హరే కృష్ణ ఫౌండేషన్ కొంచెం హైజీనిక్ గా గతంలో ఇచ్చినట్టుగానే మంచి వాతావరణంలో ఇక్కడ ఫుడ్ అందుబాటులోకి తెస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు హైజీనిక్ ఫుడ్ చాలా చోట్ల వాళ్ళు సరఫరా చేస్తుంటారు కాబట్టి ఈ కాంట్రాక్ట్ కూడా ప్రస్తుతం వాళ్ళే తీసుకున్నారు. మిగిలిన అమౌంట్ అంటే వాళ్ళు ఎంతైతే కొటేషన్ ఇచ్చారో కొటేషన్ సంబంధించి 5 రూపాయలు ప్రజల దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి తీసుకుంటారు. మిగిలిన ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి హరే కృష్ణ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ తో కలిపి ఈ రోజు 100 క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇక ఏ రాష్ట్రాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో కూడా కొన్ని క్యాంటీన్లు రన్ అవుతూ ఉన్నాయి.
అమ్మ క్యాంటీన్ పేరుతో వాటినే ప్రస్తుత ప్రభుత్వం కూడా రన్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్, కొన్ని రాష్ట్రాలు తెలంగాణలో కూడా 5 రూపాయలకి భోజనం పెట్టి కాన్సెప్ట్ కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇలా కొన్ని చోట్ల అంటే ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఆహార సరఫరాను దృష్టిలో పెట్టుకుని దాన్ని ఒక కాంక్రీట్ గా దాని మీద దృష్టి పెట్టి చేయాల్సిన పని ఏదో ఓపెన్ చేసి వదిలేయడం కాకుండా ఒక నిరంతరంగా దాన్ని చేస్తేనే ఇవన్నీ కూడా సస్టైనబుల్ అయ్యి జనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే సడన్ డ్రాప్ అయిపోతే కనుక మళ్ళీ దాని మీద ఆధారపడిన వాళ్ళు ప్రధానంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఇవి ప్రారంభించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జమీమా, ఒక బ్రాంచ్ కి సంబంధించి అన్న క్యాంటీన్ ఒక జిల్లాకు సంబంధించి ఎంత మేర క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది? అంటే ఇన్ని వేల మందికి, ఇన్ని వందల మందికి అని చెప్పి వంట చేస్తారు కదా, ఆ విధంగా ఏమన్నా ఒక తయారీ పద్ధతిని ఏమన్నా నిర్మించారా? అంటే యాక్చువల్ గా 100 క్యాంటీన్లు ప్రస్తుతం ఓపెన్ అయ్యాయి. ఒక్కో క్యాంటీన్ లో మధ్యాహ్నం 350 మందికి, రాత్రి 350 మందికి భోజనం పెడతారు. టోకెన్స్ అంతవరకే అవైలబిలిటీ ఉంటాయి. ఎందుకంటే అది అక్కడికక్కడ తయారు చేసి ఇచ్చే ఫుడ్ కాదు. హరే కృష్ణ ఫౌండేషన్ నుంచి 350 మధ్యాహ్నం లంచ్ 350 మందికి ప్రిపేర్ చేస్తారు. మధ్యాహ్నం 350 మందికి ప్రిపేర్ చేసిన లంచ్ ఒక గంట ముందుగానే 2 గంటల ముందుగానే అక్కడ తెచ్చి పెట్టడం జరుగుతుంది. సేమ్ డిన్నర్ పరిస్థితి కూడా అంతే, బ్రేక్ఫాస్ట్ కూడా అంతే. కాబట్టి వాటిని మించి ఎక్కువగా టోకెన్ అమ్మినా కూడా అక్కడ ఫుడ్ వెంటనే ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ 350 మందికి సరిపడా ఫుడ్ మధ్యాహ్నం రాత్రి అక్కడ అందుబాటులో ఉంటుంది. అయితే క్యాంటీన్లు ఎక్కువ ఓపెన్ అయిన తర్వాత ఇది ఒకవేళ జనం రష్ పెరిగితే ఏం చేయాలనేది ఆలోచించాలి. హరే కృష్ణ ఫౌండేషన్ మరి ఏ యాంగిల్లో మళ్ళీ ఫుడ్ సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న క్వాంటిటీ ఏంటంటే రోజు మధ్యాహ్నం 350 మంది కంటే 350 మందికి సరిపడా భోజనం తెచ్చి పెడతారు. ఒకవేళ అది అయిపోతే కనుక ముందుగానే చూసి టోకెన్స్ ఇష్యూ చేయడం మానేస్తారు. కాబట్టి ఆ సర్దుబాటు, ఆ వెసులుబాటు చేసుకునే అవకాశం అయితే అక్కడే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.